వాస్తవం. అట్లా మనం సమాజానికి చిన్న వయసులో ఒక మ్యాగజైన్ని స్థాపించి ఆ అంశాలను, ఆ చట్టాలను, ఆ పథకాలను, ఆ సంక్షేమ కార్యక్రమాలను 2010లో మ్యాగజైన్ స్థాపించినానండి. నా వయసు ఆనాటికి ఎంత? డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీలో అడుగేశాను. అంటే చూడండి, ఆ రోజుల్లోనే వ్యాసాలు రాశాను. ఒక స్ఫూర్తి. భీమా నాయక్ అని ఆనాడు ఒక చిన్న పేపర్ పత్రిక పెట్టుకున్నాడు. వాళ్ళ కొడుకు ఇవాళ హైకోర్టు జడ్జి, మన తూకారాం సార్ అని పేరు గౌరవంగా సంబోధించాలి కాబట్టి చెప్తాను. తూకారాం గారు ఒక చిన్న మ్యాగజైన్ నడిపించేది, 2వ పేజీ. అది కూడా నేను సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీలో అడుగుపెట్టినప్పుడు ఆ మ్యాగజైన్ పేపర్ కనిపించింది. అరే, మనం ఎందుకు పేపర్ స్థాపించకూడదు, మనం ఎందుకు మ్యాగజైన్ స్థాపించకూడదు అని ఆ రోజుల్లోనే RNI నెంబర్ ఢిల్లీ ఎన్ని ఉంటాయి ఆ రోజు, NOC రావాలి, కలెక్టరేట్లో పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, అన్ని చేసి ఒక పేపర్ని స్థాపించి ఫౌండర్ ఎడిటర్గా ఉంటూ అనేక సేవలు, మనకున్న అరకొర ఆర్థిక మనకున్న ఆర్థిక పరిస్థితులతో అనేక మంది మేధావులను ఇంటర్వ్యూ చేయడం, సంక్షేమ పథకాలు రాయడం, గిరిజన సంక్షేమ శాఖలో కానీ ప్రభుత్వం కానీ చేస్తున్నట్టు ప్రభుత్వానికి ప్రజలకు ఒక సమన్వయకర్తగా ఉండి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి రావడం. ఇవాళ నేను రాసిన మ్యాగజైన్ పుస్తకాలు ఉన్నాయి, నేను రాసిన గిరిజన ఉద్యమ చరిత్ర ఉంది, నేను రాసిన తెలంగాణ సాంస్కృతిక జీవన చిత్రకం పుస్తకం ఉంది, నేను రాసిన బంజారా సంస్కృతి ప్రదర్శన పుస్తకం ఉంది, నేను రాసిన పరిశోధన ఉంది. మొత్తం ఎన్ని రాశారు సార్ అట్లా పుస్తకాలు? ఇప్పటివరకు 4 పుస్తకాలు. ఒకటేమో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పబ్లికేషన్ చేసింది, ఒకటేమో నేను పబ్లికేషన్ చేశాను నా సొంత కృషితో, ఒకటేమో మొన్న ISNB అంటే ప్రాచుర్యం, దేశంలో మంచి పేరున్న సంస్థ. అంటే ఇట్లా ఒక 5-6 పుస్తకాలు రాశాను. అంటే మనం ఏదైనా ఒక రాజకీయ నాయకుడిని కాదు, ఒక మంత్రిని కాదు, ఒక ప్రజాప్రతినిధులు కాదు, పెద్ద కుటుంబ నేపథ్యం కూడా కాదు. మనం ఉన్న విజ్ఞానాన్ని, మనకున్న ఆలోచన విధానాన్ని అది అక్షర రూపంలో సమాజాన్ని చైతన్యపరచగలిగిన. నేను గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది, నువ్వు ఏం చేశావు నాన్న అని అనేక సందర్భాల్లో చాలా మందికి నేను చెప్తూ ఉంటా. మనం ఏం చేశామన్నా, ఇవాళ సిగ్నేచర్ స్టూడియో ఉంది, రేపనాడు మహేందర్ గారి కావచ్చు, మీ సంస్థ అధినేత గురించి కావచ్చు, ఈ సమాజం నుండి ఒక సంస్థను స్థాపించి అనేక మంది వ్యక్తుల కలల్ని, అనేక మంది జీవితాల్లో చీకటిగా దాగి ఉన్న విషయాల్ని వెలుగులోకి తీసుకురావడానికి సిగ్నేచర్ స్టూడియో అనేక విధాలుగా దోహదపడింది. నేను అనేక సందర్భాల్లో చాలా సంబరపడుతూ ఉంటా. ఆ మధ్యకాలంలో డిజిటల్ మీడియా ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక కార్యక్రమం నిర్వహించారు. దాన్ని హరీష్ రావు గారు రిబ్బన్ కట్ చేసి మహేందర్ గారు మాట్లాడుతుంటే నేను చాలా పులకరించిపోయా. నిజంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. అంటే ఈ బిడ్డ ఆ నిజామాబాద్ ప్రాంతం నుండి వచ్చి అక్కడ అంతమందికి కోఆర్డినేషన్ చేసి మాట్లాడుతుంటే ఇక దానికన్నా ఏం గర్వకారణం? ఇంకా మహేందర్ గారి దగ్గర నుండి మనం ఏం కోరుకుంటాం? అంటే సమాజం చూసే కోణంలో ఉంటుంది. అది పాజిటివ్ కోణంలో చూస్తే మన మనసు పాజిటివ్ కనబడుతుంది, నెగిటివ్ కోణంలో చూస్తే నెగిటివ్ కనబడుతుంది. అంటే మన వ్యక్తి అక్కడ ఎదిగాడంటే మేము చెప్పొద్దు, కానీ RTI కమిషనర్ ఉన్నప్పుడు అనేక మంది ఉద్యోగస్తులు నా ద్వారా ఏం సేవలు పొందారో నాకు తెలుసు. అనేక మంది వారి వారి పోస్టింగ్ విషయంలో కావచ్చు, ప్రమోషన్ విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉండే వివిధ కోణాల్లో వాళ్ళు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటే అట్లా మనం చాలా మంచి కార్యక్రమాలు చేశాం, మంచి జరుగుతుంది. నేను సిగ్నేచర్ స్టూడియోని కూడా స్ఫూర్తిగా అనేక సందర్భాల్లో చూశాను, భవిష్యత్తులో చూద్దాం. మనం ఒకటే, ఎవరైనా మీ స్థాయిలో మీ గ్రామాలకు మీరే కథానాయకులు కాండి, మీ ప్రాంతాలకు మీరే నాయకత్వం వహించండి. రాబోయే తండాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మన సమాజాన్ని యువత ఒక స్ఫూర్తిదాతగా ఉండాలి. ఉందా సార్ మీకు ఏమైనా రాజకీయంగా ఏదైనా ముందుకెళ్లాలనే ఆలోచన ఉందా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? రోజువారీ కార్యక్రమాలు ఏంది? సామాజిక కార్యక్రమాలు, సమాజ సేవలోనే ఉన్నాను. సమాజ సేవలో, సామాజిక కార్యక్రమంలో ఉన్నాను. యువత మీ ప్రాంతాలకు మీరే కథానాయకులు వహించాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా గిరిజన గూడాల్లో, తండాల్లో. ఎందుకంటే ఎన్నికలు అనగానే ఉరుకులు పరుగులకు, లేకపోతే మత్తు పానీయాలకు, లేకపోతే వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రలోభాలకు తలవంగకుండా గ్రామాల్లో, తండాల్లో ఉన్న సామూహిక కుటుంబం, పెద్ద కుటుంబాల్లో విభజించు పాలించు అనే కుట్రలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కుట్రలు కాకుండా తండాలను ఒక మంచి ఐకమత్యంతో చాటి మీరే అందరూ ఒక సమావేశం ఏర్పడి ఏకగ్రీయంగా ఎన్నిక కావడానికి మీరు ప్రయత్నం చేస్తే ప్రభుత్వం నుండి కూడా మంచి నిధులు వస్తాయి. మీరు కూడా తండా అభివృద్ధి కోసం మంచి దోహదపడిన వాళ్ళం అవుతారు. ఎందుకంటే యువతకు, చదువుకున్న విద్యావంతులుగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఉండేది బడ్జెట్ రూపాయి,
కానీ మనం ఖర్చులు చేసుకునేది పదుల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో. కాబట్టి దీన్ని అలాంటి అంశాలకు పారదోలకుండా, అలా అంశాలకు పాలుపడకుండా చాలా చక్కగా ఈ ఎన్నికల్లో మీ ప్రాంతాలకు మీరే ఒక ఆదర్శవంతమైన నాయకత్వం వహించి, మంచి చదువుకున్న వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి, మన ప్రాంతానికి, మన గ్రామానికి, మన ఏరియాకు నాయకత్వం వహించి సర్పంచ్ ఎన్నికైతే మంచి కార్యక్రమాలు చేస్తారు, మంచి అభివృద్ధి చేస్తారని మీరందరూ నిర్ణయం తీసుకొని స్వతంత్రంగా మంచి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని పోటీలకు పోకుండా, ఈగోలకు పోకుండా మంచిగా ఎన్నికల్లో మంచి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ఎన్నికలకు ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది నా సూచన, నా సలహా. ఎందుకంటే ఇప్పుడున్న అవకాశాలు చాలా అరుదుగా, చాలా లాంగ్ టైం తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే వివిధ సమస్యలు ఏమున్నాయి ఏంటిది అనేది నాకన్నా ఎక్కువ మీకు ఉన్నాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎమోషన్లకు పోకుండా మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ప్రాంత అభివృద్ధి కోసం కఠోరమైన దీక్షతో, ఒక మంచి క్రమశిక్షణతో మీరు అనుకున్న లక్ష్యాల వైపు అడుగులేసి ప్రాంతానికి, ప్రజలకు, తల్లిదండ్రులకు ఒక ఆదర్శవంతమైన పేరు ప్రఖ్యాతలు పొందే దిశగా మంచిగా ఉండాలి, మంచిగా సాగాలి మీ ప్రయాణం అని చెప్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా మరెన్నో అంశాల మీద మళ్ళీ మీ ముందుకు వస్తా, అనేక విషయాలను మీతో పంచుకుంటా. ఇప్పుడు మనకున్న అనుభూతి, అనుభవాలు, ఆ అవకాశాలు అనేక విషయాల మీద పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వివిధ ఇంటర్వ్యూ రూపంలో సమాజాన్ని, మన విజ్ఞానాన్ని, మనకున్న ఆలోచనని పంచడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. వాళ్ళు మన ఆలోచనలు తీసుకునే క్రమంలో మీతో ఎప్పుడు మీ ముందుంటానని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై సేవాలాల్. సార్, చివరగా ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక నిబద్ధత కలిగిన విద్యార్థిగా మీ చదువును పూర్తి చేసుకున్నారు, ఒక నిబద్ధత కలిగిన సామాజిక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమాల్లో క్రియాశీలకంగా రాణించారు, ఒక నిబద్ధత కలిగిన ఒక జ్యుడిషియల్ వ్యవస్థలో పనిచేశారు, అయిపోయింది. కానీ అంతిమ లక్ష్యం ఏంటి శంకర్ నాయక్ జీవితంలో? లేదంటే అరే ఇది ఇంకా చేయాలి, నా శ్వాస ఆగేంత వరకు ఇది చేయాలని అలాంటి ఏమైనా అంతిమ లక్ష్యాలు ఉన్నాయా? చేస్తే అది ఏంటంటే ఏం చెప్తారు? 100% అంతిమంగా ఒక స్థాయిలో, తారస్థాయిలో సేవలు అందించినప్పుడు ఆ స్థాయిలో సమాజాన్ని చూసి, ఆ స్థాయిలో మనం ఎదిగి కింది స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు విధానాలు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కును భంగం కలిగించే క్రమంలో కావచ్చు, ప్రజాస్వామ్యంలో అనేక చట్టాలు, హక్కులు ఉన్న తర్వాత కూడా మోగబోతూ ఉంటాయి. అది పోలీస్ శాఖలో కావచ్చు, తహసీల్దార్ శాఖలో కావచ్చు, వివిధ శాఖలో ఎక్కడైనా కావచ్చు. న్యాయం ఉన్న అన్యాయానికి గురి అయి కొన్ని దుష్టశక్తులు దాని చుట్టూ ఇన్వాల్వ్ అయిన తర్వాత అనేక గొంతులు మోగబోయి అనేక హక్కులు భంగం కలుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో విద్యావంతుడుగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో సేవలు అందించిన బిడ్డగా ఎప్పుడు నా గొంతు, నా కలం, నా గలం సమాజ పక్షాన, సమాజం కోసమే ఉంటుందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు తెలియజేస్తున్నా అంటే దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చిండు నాకు. చిన్న వయసులోనే ఈ అంశాల గురించి, ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు మీరు అన్నారు శంకర్ నాయక్ ఏం చేశారని, కానీ నేటికి స్టిల్ అది అధికారుల నుంచి కావచ్చు, ప్రజల నుండి కావచ్చు, నా ఫోన్ నెంబర్ ఇప్పటికీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఉంటుంది. ఈ సందర్భంగా మీ స్టూడియోలో కూడా చెప్తున్నా, 9908817986. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా అది ఆర్టీఐ గురించి కావచ్చు, ప్రజల గురించి కావచ్చు, సమస్యల గురించి కావచ్చు, నా శక్తి మేరకు మీ సమస్యల్ని, మీ అంశాల మీద నేను పరిష్కారం కావడానికి నేను ఎప్పుడు సదా మీ సేవల్లో ఉంటా. మీ సేవకుడిగా మీ శంకర్ నాయక్ ఎప్పుడు మీ ముందు ఉంటా అనేది మాత్రం నమ్మకంగా, గర్వంగా చెప్పగలుగుతాను. గ్రేట్ టు సీ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పిర్రు. పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. జై హింద్, జై సేవాలాల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.